ప్రేమలు మా పరలోకపు తండ్రి, ప్రభువా, వ్యక్తిగతంగా నా జీవితంలో కూడా మీరు నాకు అనుగ్రహించిన గొప్ప రక్షణకై స్తోత్రాలు. నేను ఒక పాపాత్ముని అనే గుర్తింపులోనికి నన్ను తీసుకొని వచ్చినందుకు స్తోత్రాలు. ప్రభువా, మరి పాపముల విషయమై పశ్చాత్తాపపడే స్థితిలోనికి నన్ను నడిపించినందుకు స్తోత్రాలు. ప్రభువా, మరి నా యొక్క పాపాలను బట్టి ప్రభువా, మరి నా పాపాలు ఒప్పుకునే ఆ యొక్క ఒప్పుదల కూడా నాకు అనుగ్రహించినందుకు హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాను. పరలోకపు తండ్రి, పాపాన్ని విడిచిపెట్టేది మరి నాయన నాకు నేర్పించినందుకు, పాపాలన్నింటినీ విడిచిపెట్టడానికి మీరు చేసిన సహాయంకై స్తోత్రాలు. ప్రభువా, మరి రక్షణ నిశ్చయిత నాకు అనుగ్రహించినారు, మీరు నన్ను క్షమించినారు అనే నిశ్చయిత నాకు ఇచ్చినందుకు, పరలోక రాజ్యంలో నన్ను చేర్చుకున్నారు అనే నిశ్చయిత నాకు ఇచ్చినందుకు, పరలోక రాజ్యంలో నా పేరు మీరు చేర్చుకున్నందుకు హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాను. ప్రభువా, మరి నాయన మిమ్మల్ని ఆరాధన చేసే భాగ్యం ఇచ్చినారు, నీటి బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చే భాగ్యం ఇచ్చినందుకు కూడా స్తోత్రాలు. పరలోకపు తండ్రి, మరి నాయన నాకు ఎంతో గొప్ప రక్షణను ఉచితంగా ఇచ్చినారు. పరలోకపు తండ్రి, ఎన్నో గాయాలు, ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందుల గుండా వెళ్ళి ప్రభువా రక్తం కార్చి ఒళ్ళంతా మరి నాయన గాయాల పాలైపోయి ఎంతో గొప్ప రక్షణ నాకు ఉచితంగా ఇచ్చినందుకు వందనాలు. నా కొరకు ఇలాంటి త్యాగం ఎవరు కూడా చేయలేరు, ఎవరి వల్ల కూడా కాదు. ప్రభువా, తల్లి కంటే మించిన ప్రేమ, తండ్రి కంటే మించిన ప్రేమ, బంధువుల కంటే మించిన ప్రేమ, పరలోకపు తండ్రి ఎంతో గొప్ప ప్రేమని నా పట్ల చూపించినందుకు మీకు వెలులేని వందనాలు. ప్రభువా, మరి ఆరాధన అంటే సత్క్రియ అని, ప్రభువా ఆరాధన అంటే యెహోవాకు ఉత్సవం అని, ఆరాధన అంటే ప్రభువా మరి మీకు పండుగ అని, ఆరాధన అంటే నాయన మరి అది మిమ్మల్ని సేవించుట అనేది నాకు నేర్పించినందుకు స్తోత్రాలు. ఆరాధన అంటే మీ చిత్తాన్ని చేయడం, ప్రభువా మీ చిత్తాన్ని చేసే భాగ్యం నాకు అనుగ్రహించినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ప్రభువా ఈ ఆరాధనను మీకే సమర్పిస్తున్నాను. ఈ యొక్క మేము ఎంతో గంభీరమైన సమయంలోకి ఇప్పుడు ప్రవేశించినాం. ప్రభువా, మరి మా యొక్క హృదయాలు మేము పరీక్షించుకొని, మా యొక్క మరి నాయన జీవితాలు సరిచేసుకొని, మా యొక్క ప్రవర్తన, మా యొక్క నడవడి, మరి నాయన మా యొక్క మరి నాయన స్థితిగతులు అన్నింటినీ సరిచేసుకొని, మీతోని మానవులతోని సరిచేసుకొని ఈ బలలో పాల్పొందేలాగా సహాయం చేయండి. ఈ యొక్క సంఘ క్రమాన్ని మాకు నేర్పించినందుకు స్తోత్రాలు. ప్రభువా, మరి ఈ సమయాన్ని మా కొరకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. కొంత వాక్యాన్ని మేము ధ్యానించబోతున్నాం, సహాయం చేయండి. మీ ప్రజల గమనం మీ పైన, మీ వాక్యం పైన ఉండేలాగా సహాయం చేయండి. సంఘం మీది, వాక్యం మీది, ప్రజలు మీ వారు, పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహించింది మీరు, దర్శించేది మీరు, సంధించేది మీరు, ఆకర్షించేది మీరు. ప్రభువా, ఒక వ్యక్తి జీవితాలు మార్చేది మీరు, హృదయాన్ని మార్చేది మీరు, ప్రవర్తనను మార్చేది మీరు. ప్రభువా, దౌర్భాగ్యుని, నిష్ప్రయోజకుని, బలహీనుని, నేను చేసేది ఏమీ లేదని యథార్థంగా ఒప్పుకొంచు. ప్రభువా, అంధకార చీకటి శక్తులన్నింటినీ విశ్వాసంతో యేసునామమున గద్దిస్తున్నాం. మీ ప్రజల గమనం మీ పైన, మీ వాక్యం పైన ఉంచవలసిందిగా కోరుతూ యేసునామమున స్తుతించి ప్రార్థించి అడుగుపెట్టుకొచ్చున్నాం తండ్రి. మరొక పర్యాయం మనం అదే వాక్య పదం చదువుతాం. హెబ్రీ 7వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24, 25 వచనాలు మనమందరం కలిసి గట్టిగా బిగ్గరగా ప్రార్థనాపూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ చదువుతాం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24, 25 వచనాలు అందరం కలిసి. ఈయన నిరంతరం వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. సో సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఆ సార్వత్రిక సంఘ వాగ్దానాన్ని మనం ఒకసారి గమనిస్తే అందులో ఏముంటుందంటే ఏబుల్ గాడ్, ఏబుల్ గాడ్, ఏబుల్ గాడ్. ఆ 3 వాగ్దానాలలో ఏబుల్ అనే ఇంగ్లీష్లో ఏబుల్ అనే మాట కంపల్సరీ వస్తుంది అన్నమాట. శక్తిమంతుడు లేకపోతే సరైనోడు, సామర్థ్యం గలవాడు అని అర్థం. ఓకేనా? సరే. సో మిమ్మల్ని ఆరాధన కొరకు ప్రోత్సాహపరచడానికి ఒక చిన్న ఉదాహరణ వాక్యం గురించి నేను చూపిస్తాను. ప్రసంగి 9వ అధ్యాయం 13, 14, 15 వచ్చిన. సో ఎందుకు ఇట్లా ఆరాధన గురించి చెప్తున్నాము అంటే, ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు మనం ఆరాధన వర్తమానం ఏమీ వినము, కేవలం మిమ్మల్ని ఆరాధన కొరకు ఎంకరేజ్ చేయడానికి మాత్రమే ఈ యొక్క ఉదాహరణ చూపిస్తున్నాం. ఇది కట్టుకథ కాదు, ఇక్కడ ఒక స్టోరీ ఉంది. ఇది కట్టుకథ కాదు,
యథార్థంగా జరిగింది, నిజంగా జరిగింది. సొలొమోను అనే మహారాజు, మహాజ్ఞాని రాస్తున్న మాటలు. సో ఈ యొక్క మాటలను బట్టి ఐ జస్ట్ వాంట్ టు ఎంకరేజ్ యూ పీపుల్ ఫర్ వర్షిప్. మీరు ఆరాధన అంటే ఏదో ఇక్కడికి వచ్చి చేయడం మాత్రమే కాదు, ఎక్కడున్నా సరే మనం ఆరాధన చేయాలి. ఆ దేవుడు చేసిన మేలులని మనం అసలు మర్చిపోకూడదు. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న సందర్భం ఉంది. ప్రసంగి 9వ అధ్యాయము 13వ వచనం. నేను జరుగు దీనిని చూచి ఇది జ్ఞానమని తలంచితిని, ఇది నా దృష్టికి గొప్పదిగా కనబడెను. ఏమనగా జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా గమనించండి. ఒక చిన్న పట్టణం ఉండెను, దాని యందు కొద్దిమంది కాపురం ఉండేది. ఆ చిన్న ఊరు మీదకి గొప్ప రాజు వచ్చినాడు. దాన్ని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప గురుజులు కట్టించాను. అయితే అందులో జ్ఞానము గల ఒక బీదవాడు ఉండి తన జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించెను. ఆయనను ఎవరును ఆ బీదవాణిని జ్ఞాపకం ఉంచుకొనలేదు. స్టోరీ మంచిగా ఉంది కదా. ఇది స్టోరీ కాదు, ఇది నిజంగా జరిగింది. మరియు జరుగు దీనిని చూచి ఇది జ్ఞానమని తలచి ఇది నా దృష్టికి గొప్పదిగా కనపడేది. ఏమనగా ఒక చిన్న పట్టణం ఉంది, ఒక చిన్న ఊరు ఉందంట. ఆ చిన్న ఊరు మీదకి ఒక గొప్ప రాజు వచ్చినాడు. ఇప్పుడు రాజు ఒక ఊరి మీదకి వచ్చినట్టు ఉట్టిగానే వస్తాడు. ఆ రాజు దగ్గర సైనికులు ఉంటారు, ఆ సైనికుల దగ్గర ఆయుధాలు ఉంటాయి. ఆయన దగ్గర గుర్రాలు, రథాలు, బోర్లని ఆయుధాలు ఉంటాయి. ఆయన సైనికులతోని ఆయన బలము, ఆయన బలగము, ఆయన ఆయుధాలు అన్నీ తీసుకొని వచ్చి ఆ ఊరు మొత్తం క్యాప్చర్ చేసేసాడు. ఆ ఊరిలో ఎక్కడ చూసినా రాజు మనుషులే కనిపిస్తున్నారు, ఆ రాజు యొక్క సైనికులే కనిపిస్తున్నారు. ఊర్లో ఉన్న ప్రజలందరి గుండెలు అద్దరిపోతున్నాయి. సో ఈ రాజులు ఏం చేస్తారంటే ఆ చిన్న చిన్న పట్టణాలు, చిన్న చిన్న గ్రామాలు ఏవైతే ఉంటాయో ఆ గ్రామంలో పెద్ద ఎవరో ఆ వ్యక్తితో మాట్లాడి ఆ గ్రామాన్ని మనలోకి చేర్చేసుకుందాం. వాళ్ళు కాంప్రమైజ్ అయితే ఓకే, లేదు తిరగబడ్డారంటే మనం వాళ్ళ మీదకి యుద్ధానికి పోదాము. యుద్ధానికి పోయి వాళ్ళందరినీ వశపరుచుకొని వాళ్ళ ఆ యొక్క ఊరిని మనలోకి చేర్చేసుకుందాము అనే ఉద్దేశంతో ఈ రాజులు ప్రతి ఒక్కొక్క గ్రామాన్ని, ఒక్కొక్క ఊరిని గెలుచుకుందాము అనే ఉద్దేశంతోనే ఉంటారు. సో సొలొమోను కాలంలో కూడా ఇలాంటిదే జరిగింది. ఆ రాజు వచ్చినాడు, ఎక్కడ చూసినా ఆయన సైనికులే ఉన్నారు, సైనికుల చేతులలో ఆయుధాలు ఉన్నాయి. ఆ రాజు ఏం చేసినాడంటే బార్డర్స్ మొత్తం క్యాప్చర్ చేసేసినాడు. ఆ ఊరి యొక్క సరిహద్దులు, పొలిమేరలు ఎక్కడ చూసినా సరే ఆ రాజు యొక్క సైనికులే ఉన్నారు. ప్రజలందరికీ భయం. ఎక్కడ చూసినా సరే ఆ రాజు యొక్క సైనికులే ఉన్నారు. ఆ రాజు యొక్క సైనికులు ఉండేసరికి ఆ ఊళ్ళోందరికీ భయం అయితే ఆ ఊళ్ళో ఒక వ్యక్తి ఉన్నాడట. అయితే 15వ వచనం 9-15 ప్రసంగి. అయితే అందులో జ్ఞానము గల ఒక బీదవాడు ఉంది. హీ మే బి ఏ పూర్ మ్యాన్ బట్ హీ ఈజ్ వైజ్ మ్యాన్. ఏం సార్, ఆయన బీదవాడు అయి ఉండొచ్చు, కానీ ఆయన దగ్గర ఏముంది? జ్ఞానం ఉంది. ఇప్పుడు రాజు దగ్గర ఏం లేదు, జ్ఞానం లేదు. అర్థమైందా కథ? మీకు యథార్థంగా జరిగిన సంఘటన ఇది. బైబిల్ అంటే ఇది సత్య గ్రంథం. ఇది ఇందులో అన్ని యథార్థంగా జరిగినవే ఉన్నాయి, ఇవి కట్టుకథలు లేవు ఇందులో. సో ఈ బీదవానికి ఉన్న జ్ఞానము ఎవరికి లేదు అంటే రాజుగారికి లేకపోయే. ఆ జ్ఞానము గల బీదవాడు తన జ్ఞానము చేత ఆ ఊరిని రక్షించినాడు, ఆ ఊరిని కాపాడినాడు. ఆ రాజు చేతిలో పడకుండా ఆ ఊర్లో ఉన్న ప్రజలు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ పొలాలు, వాళ్ళ ఇళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళందరినీ కూడా ఈ యొక్క జ్ఞానం గల బీదవాడు ఏం చేసినాడంటే కాపాడినాడు. తర్వాత బైబిల్ గ్రంథంలో రాయబడ్డది, అయితే అందులో జ్ఞానం గల ఒక బీదవాడు ఉండి తన జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించెను. ఆయనను ఎవరును ఆ బీదవాణిని ఒక్కరు కూడా ఆ బీదవానికి థ్యాంక్ యూ చెప్పలేరు. అర్థమైందా మీకు? ఈ
పట్టణ ప్రజలలాగా నువ్వు నేను ఉన్నాం అనుకోండి, ఇప్పుడు మనం చేసిన ఆరాధన అది ఏం ఆరాధనో అది మీరే చూసుకోవాలి, మీరే పరీక్షించుకోవాలి. ఆ బీదవాడు ఆయనకు కుటుంబం ఉంది అన్న సంగతి కూడా మర్చిపోయినాడు. అయ్యో నేను రాజుతో యుద్ధానికి వెళ్తున్నాను, నేను పోతే నా కుటుంబం ఏమైపోతుందో, నా పిల్లలు ఏమైపోతారో అనే సంగతి కూడా ఆలోచించకుండా ఆ రాజుతోని పోయి ఆ రాజు యొక్క సైనికులందరినీ ఓడగొట్టేశాడు. ఈ వ్యక్తి దగ్గర జ్ఞానం ఉంది, రాజు దగ్గర ఆయుధాలు ఉన్నాయి, రాజు యొక్క సైనికుల దగ్గర ఆయుధాలు ఉన్నాయి. అంతేగాని ఈ వ్యక్తికి ఏ జ్ఞానం ఉందో ఆ జ్ఞానం రాజు దగ్గర లేదు. సైనికులందరితోని పోరాడినాడు. ఈయన బీదవాడు కాబట్టి ఈ బీదవాడి దగ్గర ఒక్క ఆయుధం కూడా లేదు. ఆయుధం లేకుండానే రాజు యొక్క సైనికులతోని ఆయన పోరాడినాడు. బహుశా ఈయన దగ్గర జ్ఞానం ఉంది కాబట్టి వాళ్ళ ఆయుధాలు తీసుకొని వాళ్ళనే చంపేసిండేమో అని మనము ఊహించవచ్చు. అయినా సరే ఆ సైనికులందరినీ చంపేసినాడు. రాజు ఒక్కడే మిగిలిపోయినాడు. ఆ రాజును కూడా ఆయన చంపేసినాడు, ఒక్కడే మిగిలిపోయినాడు. ఆ యొక్క పట్టణానికి ఎంతో గొప్ప రక్షణ ఈ యొక్క బీదవాడు తీసుకొని వస్తే ఆ పట్టణస్తులు ఏం చేసినారంటే ఒక్కడు కూడా ఆ బీదవానికి థ్యాంక్ యూ చెప్పలేడంట. చాలా గొప్ప త్యాగం నువ్వు చేసినావు, మా ప్రాణాలన్నీ కాపాడినావు, మా ఆస్తులు కాపాడినావు, మా కుటుంబాలను కాపాడినావు, మా పిల్లలను కాపాడినావు, మాకు ఉన్నవన్నీ నువ్వు రక్షించినావు అని ఆ బీదవానికి ఒక్కరు కూడా ఏం లేదంట థ్యాంక్ యూ చెప్పలేదు. ఎవరు కూడా ఆయన జ్ఞాపకం. దేవుని మందిరానికి వచ్చినాము, ఆరాధన చేసినాము, మంచిగానే ఉంది. అది ఆరాధన అంటే కేవలం మందిరానికి పోయి చేసేది అని అనుకుంటే ఇంకా ఈ ఊర్లో ఉన్న ప్రజలకి నాకు పెద్ద తేడా ఏం లేదు. ఆరాధన అంటే కేవలం ఇక్కడికి వచ్చి చేయడం కాదు, ఎక్కడున్నా సరే మనం ఆరాధన అనేది చేస్తూనే ఉండాలి. అందుకే మనం పొద్దున ఆ మాటలు చూసినాం. ఆరాధన అంటే సత్క్రియ, ఆరాధన అంటే యెహోవాకు ఉత్సవము, ఆరాధన అంటే యెహోవాకు పండుగ, ఆరాధన అంటే అది దేవుని సేవ, ఆరాధన అంటే దేవుని చిత్తము. నేను ప్రతిరోజు ఆరాధన చేస్తే ప్రతిరోజు ఈ దేవుడు ఏం చేస్తాడంటే ఈ యొక్క మాటలు మన విషయంలో పలుకుతాడు. అందుకే ఆరాధన చేసే వాళ్ళు మాత్రమే దేవుని చిత్తం చేస్తారు. ఆరాధన చేయని వాళ్ళు ఉట్టి దేవుని చిత్తం అని మాట పలుకుతారు, ఆ పదం వాళ్ళకి తెలుసు, కానీ ఆ క్రియారూపకంగా దేవుని చిత్తాన్ని చెయ్యడం అంటే ఏంటో వాళ్ళకు తెలుసు. సరేనా? సో ఆరాధన మాత్రం అస్సలు మర్చిపోతాను. ఈ మధ్యకాలంలోనే నన్ను పూణేకి పరిచర్యకు పంపించాను. నేను పూణేకి పోయాను. ఆ పూణేలో కూడా ఎక్కువగా నేను వాళ్ళకు ఆరాధన గురించే చెప్పుకొచ్చినాను. ఆరాధన అనే పదాన్ని ఎక్కువ స్ట్రెస్ చేసి నొక్కి మరీ ఆ పదాన్నే చెప్పి వచ్చినాను. నేను లాస్ట్కి నేను వాళ్ళకి చెప్పినాను కూడా, మన ప్రార్థనలు మన వెంట రావు, ఈ బల్ల అనేది మన వెంట రాదు, మనం ఏం చేసినా సరే మన వెంట రాదు. వీఆర్ గోయింగ్ టు క్యారీ అవర్ వర్షిప్స్ టు హెవెన్. నా ఆరాధనలు మాత్రమే నేను పరలోకానికి తీసుకొని పోతాను, అది తప్ప ఇంకేమీ రాదు. మన ఎంబడి ఏమీ రాదు. ప్రార్థనలు ఇక్కడి వరకే, ఈ బల్ల కూడా ఇక్కడి వరకే, ప్రభు రాకడ వరకు దీన్ని చెయ్యండి అని వాక్యంలో ఉంది. సో కాబట్టి యేసు రాకడ వరకే ఈ బల్ల, పరలోకంలో కూడా బల్ల అనేది ఉండదు. కాబట్టి అందుకే నేను ఆల్వేస్ కృతజ్ఞుడినై ఉండాలి. ఎంత ఎక్కువగా నేను దేవుడికి కృతజ్ఞుడినై ఉంటానో అంత అద్భుతంగా ఈ దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. సో ఇప్పుడు బల్ల కొరకు ఒక వచనం చదువుకున్నాం కదా, దానికి కనెక్షన్ అయి ఉన్న ఇంకొక వచనం చూస్తాం. 1 యోహాను 3:12 సంపూర్ణముగా మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై యుండెను గనుకనే కదా. సో ఈ బల్ల దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మనకి హెచ్చరిస్తాడు. నా స్థితి ఏందో, నా గతి ఏందో, నేను ఏం చేస్తున్నానో, ఎందుకు చేస్తున్నానో అవన్నీ దేవుడు మనకు చూపిస్తాడు. ఇప్పుడు ఒక మంచి మాట చదివాం. ఈ మాట నాకు చాలా ఇష్టం. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. కయ్యూను అనే పేరుకు అర్థం ఏంటంటే పొసెషన్, లేకపోతే అక్విజిషన్ అనడం, సంపాదించుకొనుట అని అర్థం.
కయ్యూను అంటే అర్థమైంది సంపాదించుకొనుట. మానవులుగా మనమంతా ఏం చేస్తామంటే ఈ లోకంలో ఏదో ఒకటి సంపాదించుకోవాలి. ఖచ్చితంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే ఒక సొంత ఇల్లు ఖచ్చితంగా ఉండాలి. ఆ ఇంటి కోసం ప్రయాసపడతారు. దాని తర్వాత నాలో సొంత రోడ్డు ఉన్నాడు అనుకోండి, ఖచ్చితంగా ఒక సొంత ఇల్లు ఉంది అని అంటే సొంత కార్ కూడా ఉండాలి. ఆ యొక్క కార్ కొరకు ప్రయాసపడతారు. కనుక ఇంకా కొద్దిమంది ఏం చేస్తారంటే అట్లీస్ట్ కొంచెం కంఫర్టబుల్ లైఫ్ ఉండాలి అని చెప్పేసి ఆ కంఫర్టబుల్ లైఫ్ని, సుఖ జీవితాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడతారు. ఇప్పుడు కయ్యూను సంపాదించుకున్నాడు. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి. ఇప్పుడు కయ్యూను రక్షణ పొందిండా పొందలేదా అనేది ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం ఏంటి అంటే పొందిండు. కయ్యూను రక్షణ పొందినాడు. ఎందుకు చెప్తున్నాము అంటే కయ్యూను దేవుని ఆరాధన చేసినాడు కదా. కయ్యూను దేవుణ్ణి ఆరాధన చేసినాడు. ఆయన ఆరాధన అంగీకరింపబడ్డదా తృణీకరింపబడ్డదా తర్వాత సంగతి. ఆయన ఆరాధన మాత్రం చేసినాడు. రక్షణ పొందిన వ్యక్తి ఖచ్చితంగా ఆరాధన అనేది చేస్తాడు. కయ్యూను ఆరాధన చేసినాడు అంటే కయ్యూను రక్షణ పొందినాడు. సో ఇప్పుడు ఎవరైతే వాళ్ళలో పాలు పొందడానికి వచ్చినారో వాళ్ళందరికీ దేవుడు ఇచ్చే హెచ్చరిక ఏంటి అని అంటే మనమందరము కయ్యూను వంటి వారమై ఉండరాదు. ఈ లోకంలో దేని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు? దేన్ని సంపాదించుకోనికే నువ్వు ప్రయాసపడుతున్నావు? నీ హృదయాన్ని పరీక్షించుకో అని దేవుడు మనతోని మాట్లాడుతున్నాడు. సో కాబట్టి ఈ యొక్క కయ్యూను అంటే అక్విజిషన్ లేకపోతే సంపాదించుకుంట. హేబేలు అనే పేరుకి అర్థం ఏంటంటే ఊపిరి. హేబేలు అనే పేరుకి అర్థం ఏంటి? ఊపిరి. తమ్ముని యొక్క ఊపిరిని అన్న ఏం చేసినాడంటే తీసేసినాడు. ఏం సార్? సొంత తమ్ముణ్ణి అన్న ఏం చేసినాడంటే చంపేసినాడు. ఎందుకు చంపేసినాడు అంటే ఆన్నే ఉన్నది. ఆయన క్రియలు చెడ్డవి, అన్న యొక్క క్రియలు చెడ్డవి, తమ్ముని యొక్క క్రియలు ఎట్లున్నాయి? నీతి గలవి. సో అన్న తమ్ముళ్ళు అంటే ఎవరో అనుకోగలరు, మనం అందరం అన్న తమ్ముళ్ళమే, అక్క చెల్లె, అంతేనా? అది ఈ అన్న తమ్ముళ్ళకి అక్క చెల్లెళ్ళకి మధ్యలోనే కోపం కనుక ఉంటే, అసూయ కనుక ఉంటే, ఈర్ష్య కనుక ఉంటే, ద్వేషం కనుక ఉంటే నేనేం చేస్తానంటే అక్కడనే వదిలేస్తాను. సరేనా? మనము కయ్యూను వంటి వారమై అస్సలు ఉండరాదు. అసలు నేను చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం. ఇందాక మనం చదివిన ఈ మాట ఎవరు పలుకుతున్నారు? పరలోకపు తండ్రి ఎవరితోని మాట్లాడుతున్నాడు అంటే కయ్యూనుతోని మాట్లాడుతున్నాడు. ఎప్పుడు మాట్లాడుతున్నాడు అంటే కయ్యూను లోపలికి అసూయ ఎప్పుడైతే వచ్చిందో ఆ క్షణమే. అప్పటికి ఇంకా కయ్యూను హత్య చెయ్యలేడు. నువ్వు హత్య చెయ్యకూడదు అనే ఉద్దేశంతో బహుశా దేవుడు మాట్లాడేమో ఆయనతోని. నువ్వు నీ సహోదరుని మీద పగబెట్టుకోకు, పగబెట్టుకోవడం మంచిది కాదు అని దేవుడు ఈరోజు మనతోని మాట్లాడరా. నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకునవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. సో వాకిట్లనే పాపం. అసలు నిజంగా కయ్యూను ఎంత ఉన్నతమైన స్థితికి, ఎంత దేవుని మాట ఎంతగా ఎదిరించినాడు, ఎంత దేవుని మాట అసలు పూర్తిగా నిర్లక్ష్యం చేయలేదు అని అంటే 9వ వచనం చూడండి. 4:9 ఆదికాండం. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు? నేను ఎరుగను. నేను కావలివాడినా? నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. ఇప్పుడు ఈ 7వ వచనానికి 9వ వచనానికి మధ్యలో 8వ వచనం ఉంది. ఆ 8వ వచనంలోనే ఈ అన్న ఏం చేసినాడంటే తమ్ముణ్ణి చంపినాడు. చదవండి. ఫస్ట్ మాట్లాడినాడు. పొలము అంటే సంఘము అని అర్థం.
పాత నిబంధన కాలంలో పొలము లేకపోతే చేను అనే మాటలు ఎక్కడొచ్చినా సరే సంఘము అని అర్థం. అన్న తమ్ముళ్ళు సంఘంలోనే మాట్లాడుకుంటున్నారు, సంఘంలోనే కలిసి ఉన్నారు, ఒకే ఇంట్లో ఉన్నారు, ఒకే స్థలంలో ఉన్నారు. మాట్లాడినాడు, దాని తర్వాత ఆయన మీద పడ్డాడు, ఆయనని పీక విసికి చంపేసినాడు. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి అని అంటే పొలములో. పొలము అంటే సంఘము అని అర్థం. సో కాబట్టి ఈ యొక్క కయ్యూను నిజంగా ఎంత తెగింపు కయ్యూనులో ఉంది అంటే యెహోవా స్వరము విన్న తరువాత పొయ్యి తమ్ముడిని చంపేసినాడు. ఏం సార్, అంతేనా? 7వ వచనంలోనే దేవుడు మాట్లాడినాడు, నువ్వు ముఖము చిన్నబుచ్చుకున్నావు ఎందుకు? అసలు నాకేమనిపిస్తుంది అంటే దేవుని స్వరము విన్న మరుక్షణం కయ్యూను గనక, అయ్యో ప్రభువా నా తమ్ముని మీద నాకు అసహ్యం వేసింది, నాకు కోపం వచ్చింది, ద్వేషం వచ్చింది, ఈర్ష్య వచ్చింది, నేను ఓర్వలేకపోతున్నాను, నేను భరించలేకపోతున్నాను, దయచేసి నన్ను క్షమించు, నా కోపాన్ని నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, కంట్రోల్ చేసుకోలేనంత కోపం నా మీదకి వచ్చేసింది, దయచేసి ఈ కోపాన్ని ఎట్లా అణచివేసుకోవాలి, నన్ను క్షమించు ప్రభువా, నాకు కోపం వచ్చింది, ఇప్పుడు సంపేతామనే ఆ యొక్క దురాలోచన నా లోపలికి వచ్చేసింది, దయచేసి నన్ను క్షమించు అని అడిగి ఉంటే బహుశా కయ్యూను క్షమాపణ పొందుకునేవాడేమో. నిజంగా ఎంత ధైర్యము, ఎంత తెగింపు! అది యెహోవా స్వరము విన్న తర్వాత పోయి తమ్ముడిని చంపేసినాడు. అని ఇదేంటి? మనమందరం యెహోవా స్వరం వినట్లేదా ఈరోజు? అది యూట్యూబ్లో పోయినామంటే అంతా అదే. ఇంక వాళ్ళు కరెక్ట్ చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా, అది వెలిగింపు ఉన్న వ్యక్తికి అర్థమవుతుంది. కానీ అందరూ ఇప్పుడు దేవుని వాక్యమే వింటారు, ఎక్కడ చూసినా దేవుని వాక్యమే వింటున్నారు, కానీ క్రియల్లో మార్పు రావట్లేదు. అర్థమవుతుందా? క్రియలలో మార్పు అనేది రావట్లేదు. లోపల ఉన్న పగ అట్లనే ఉన్నది, లోపల ఉన్న ద్వేషం అట్లనే ఉన్నది, లోపల ఉన్న అసూయ అట్లనే ఉన్నది. ఎంత వాక్యం విన్నా సరే ఆ ద్వేషం అనేది అసలు పోతనే లేదు. అందుకే అక్కడ మంచి మాట మనం చదివినాం, మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. మనము కయ్యూనులాగా ఉండద్దు. ఈరోజు నువ్వు నేను యెహోవా స్వరము వింటున్నాం, విన్న తర్వాత ఏం మార్పు వచ్చింది, ఎంత మార్పు నీ లోపల నా లోపల వచ్చింది అనేదే ఇక్కడ ప్రశ్న. కాబట్టి దినాలు గడుస్తూ ఉన్న కొద్దీ ఆ యొక్క మార్పు అనేది నా లోపల రాకపోతే ఇంకా నేను మందిరానికి వచ్చి దేవుని స్వరం ఎందుకు వింటున్నట్టు, ఎందుకు మందిరానికి వస్తున్నట్టు, ఏ మార్పు రానప్పుడు? సో కాబట్టి ఇప్పుడు నేను కయ్యూనులాగా ఉండొద్దు అంటే కయ్యూను యెహోవా స్వరం విన్నాడు, నేను కూడా యెహోవా స్వరం వింటున్నాను. ఇప్పుడు నేను చాలా గంభీరమైన సమయానికి వచ్చినాను. నా యొక్క ప్రవర్తన నా మామతో ఎట్లుంది, నా అత్తతో ఎట్లుంది, నా భార్యతో ఎట్లుంది, నా పిల్లలతో ఎట్లుంది, నా కన్న తల్లిదండ్రులతో ఎట్లుంది, నా యొక్క సొంత అన్నదమ్ములతో నా ప్రవర్తన ఎట్లున్నది అనే సంగతి నేను పరీక్షించుకోవాలి. పరీక్షించుకున్న తర్వాతనే ఈ యొక్క బలలో నేను పాల్గొనాలి. అంతేగాని పరీక్షించుకోకుండా నేను మంచిగానే ఉన్నాను, నాకేం కాలేదు, మా అత్త కంటే నేను మంచిగానే ఉన్నాను, మా మామ కంటే నేను మంచిగానే ఉన్నాను, మా యారాల కంటే కూడా నేను మంచిగానే ఉన్నాను అని అనుకుంటే మాత్రం చాలా పొరపాటు. సో కాబట్టి ఇప్పుడు మళ్ళీ రండి, 1 యోహాను 3వ అధ్యాయం 12వ వచనం. ఉండరాదు, అది బల్లలో పాలు పొందడానికి వచ్చిన నువ్వు నేను ఎవరి సంబంధులము? కయ్యూను దుష్టుని సంబంధి అని అంటారు. అదే ఎట్లా దుష్టుని సంబంధి ఎట్లా అయినాడు చెప్పండి? ఇప్పుడు అన్న తమ్ముళ్ళు ఇద్దరు ఆరాధన చేసినారు. తమ్ముడు ఏం చేసినాడంటే తన మందలో నుండి తొలిచూలుని తీసుకొని, క్రొవ్విన వాటిని తీసుకొని వచ్చి అక్కడ అర్పించినాడు, బలి అర్పించినాడు. అక్కడ దేవుడికి కావాల్సింది బలి. దేవుని యొక్క మనసు అర్థం చేసుకున్నది తమ్ముడు. అక్కడ దేవుడికి కావాల్సింది బలి. ఏమి అంటే రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు. ప్రభువా నేను పాపాత్ముని, నేను పాపం చేసినాను, మా అమ్మ నాయన నీ సన్నిధిలోనే ఉన్నారు, నీ ఎదుట నీ ఆజ్ఞను అతిక్రమించి వాళ్ళు పాపం చేసి నీ సన్నిధిలో నుండి తోలివేయబడ్డారు. నీ స్వరము వినకుండా వాళ్ళు తోలివేయబడ్డారు. పాపాత్మునైన నన్ను క్షమించు ప్రభువా అని పశ్చాత్తాప హృదయంతో హేబేలు దేవుని సన్నిధికి వచ్చినాడు. అందుకే హేబేలు యొక్క అర్పణ అనేది అంగీకరింపబడింది.
కానీ కయ్యూని యొక్క అర్పణ అనేది అంగీకరింపబడలేదు. ఎందుకు అంగీకరింపబడలేదు అంటే 3:17 ఆదికాండం 3:17 ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక చాలు, నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. కయ్యూను తీసుకొచ్చిన అర్పణ ఎక్కడి నుంచి తీసుకొచ్చినాడు అంటే నేల పంటలో నుండి తీసుకుని వచ్చినాడు. అంతకంటే ముందే దేవుడు నేలను ఏం చేసినాడు? శపించేసినాడు. శపింపబడ్డ అర్పణ ఆయన తీసుకొని వచ్చినాడు కాబట్టి దేవుడు ఆయనని అంగీకరించలేదు. అన్నకు వెంటనే కోపం వచ్చేసింది, అసూయ వచ్చేసింది. రేపటి నుండి మళ్ళీ మేమిద్దరం ఒకే ఇంటికి పోవాలి, ఒకే రూమ్లో ఉండాలి, ఎదురుగానే ముఖం చూసుకుంటా ఉండాలి. వాని ముఖం చూసినప్పుడల్లా నాకేం గుర్తొస్తుంది? ఏమో అర్థమవుతుందా అమ్మ? వాక్యం అర్థమైందా? ఇంటర్వ్యూలకు అర్థమవుతుందా వాక్యం? మరి తమ్ముడిని చూసిన వెంటనే నాకేమొస్తుంది? ఏం గుర్తొస్తుంది? ఇప్పుడు వాని అర్పణ అంగీకరించబడ్డది, నా అర్పణ అంగీకరించబడ్డది. వాణ్ణి లేకుండా చేసామంటే సో ఎటువంటి మనస్తత్వం నీకు నాకు ఉన్నది? ఎటువంటి మనస్తత్వంతో నేను ఇప్పుడు ఆ బలలో పాలు పొందుతున్నాను అనే సంగతి మనం పరీక్షించుకుంటే మనకే మంచిది. అందుకే అక్కడ చాలా మంచి మాట, మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి. అసలు నిజంగా చూడండి 4:14 ఆదికాండం 13 నుండి చదువు. అందుకు కయ్యూను నేను భరించలేనంత గొప్పది వెళ్ళగొట్టితివి. చూసేరా, అంతకు ముందు కయ్యూను దేవుని సన్నిధిలోనే ఉన్నాడు. దేవుని సన్నిధిలోనే ఉన్నాడు కయ్యూను. దేవుడు హత్య చేసిన తర్వాత దేవుడు ఏం చేసినాడంటే ఆయన సన్నిధిలో నుండి బయటికి పంపి గెంటేసినాడు మొత్తానికి. కయ్యూను దేశ దిమ్మరి అయి తిరుగుతా ఉన్నాడు. ఆయన పరిస్థితి ఎంత దౌర్భాగ్యంగా అయిపోయిందంటే ఆయనంతలా ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళి నన్ను చంపేయండి, నన్ను చంపేయండి, నన్ను చంపేయండి, ఎవరైనా సరే నన్ను చంపేయండి, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది, ఈ దోషాన్ని నేను భరించలేకపోతున్నాను అని ఆ యొక్క కయ్యూను దేశ దిమ్మరి అయి ఆయన తిరుగుతూ ఉన్నాడు. అక్కడికే దేవుడు ఏం చేసినాడంటే 15వ వచనం, ఎవడైనను కయ్యూను చంపిన ఎడలా దానికి ప్రతిదండనగా 7 అంతలు కలుగునను. కయ్యూను కనుగొని అతని చంపక యుండునట్లు యెహోవా ఒక గురుతు వేసెను. దేవుడు కయ్యూనికి ఏం చేసినాడంట? గుర్తు వేసినాడు. ఆ కయ్యూని యొక్క పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే దేశ దిమ్మరి అయి మొత్తం తిరుగుతూ ఉన్నాడు. ఆయన దోష శిక్షణ ఆయన భరించలేకపోతున్నాడు. భరించకుండా ఆయనంతా ఆయనే ప్రజల దగ్గరికి పోయి ఒరే ఆయన నన్ను చంపేయుడురా, నా తల నరికేయుడురా, నన్ను పొడిచి చంపేయుడురా అని ఆయనంతా ఆయనే ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు. ఎవరైనా సరే కయ్యూను చంపితే ఆ యొక్క ప్రతిదండన 7 అంతలు. నీ అంతలు నువ్వు కయ్యూను, ఒకవేళ కయ్యూను కనుక నా ఆస్తి మొత్తం నీకే ఇచ్చేస్తారని ఆయన నన్ను చంపేయు అని అంటే కనుగొని ఆయనను చంపుతావేమో అని దేవుడు కయ్యూనికి ఒక గుర్తు వేసేసాడంట. ఆ గుర్తు చూసినప్పుడల్లా అరే వీడు కయ్యూను ఏషం మార్చుకొని వచ్చినాడు అని చెప్పి ఒక గుర్తు వేసేసాడు. వాడిని చంపితే వానికి వచ్చిన దోష శిక్ష కంటే 7 అంతల దోష శిక్ష నాకు వస్తుంది. సో అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా మనము ఉండాలి. ఇప్పుడు మనమందరం ఉద్యోగాలు చేసుకుంటున్నాము, మనమందరము ఏమంటే మన వ్యాపారాలు మనకున్నాయి, మన పనులు మనకున్నాయి. మన ప్రవర్తన అనేది అందరూ గమనిస్తున్నారు. అందరూ గమనించేది కూడా నా ప్రవర్తననే. నా ప్రవర్తన కనుక వాళ్ళకి నచ్చితే వాళ్ళు మనతో పాటు మందిరానికి వస్తారు. నా ప్రవర్తన కనుక వాళ్ళకు నచ్చలేదనుకో ఏం చేస్తారు? నువ్వు ఏ ప్రభుత్వం నమ్ముకున్నావు అంతే, మేము నమ్ముకోకపోయినా అంతే, మీ దేవుడు అంతే, మా దేవుడు అంతే. నీ లోపల కూడా ఏ మార్పు రాలేదు, మా లోపల కూడా ఏ మార్పు రావట్లేదు.
నువ్వైనా అంతే, నువ్వేమైనా అంతే. కాబట్టి అందుకే ఆ మాట చదివించినాం, మనం కయ్యూను వంటి వారమై ఉండరాదు. కయ్యూను లాంటి రోషము, కయ్యూను లాంటి పౌరుషము, కయ్యూను లాంటి ఆ యొక్క ద్వేషము, పగ, కుళ్ళు, కుతంత్రము అవన్నీ మనకు అసలు ఉండనే ఉండకూడదు. సహోదరులు సహోదరులకు మధ్యనే పగ కలిగి ఉంటే నీవు నీ సహోదరుని ద్వేషించిన ఎడల నీవు నరహంతకుడివి అని ఉంది బైబిల్లో. సో ప్రాక్టికల్లీ చెప్పాలి అంటే ఏ కుటుంబంలో అయినా సరే అత్తకు కోడలకు అసలు పడతానే పడతారు, యారాలకు పడతారు. మళ్ళీ అందరూ విశ్వాసులే, ఆ వదులకు మరుదలకు పడతారు. చూసాను మరి ఏ దేశంలో నమ్ముకున్నాం మనం, ఏ దేవుడిని నమ్ముకున్నాము? అందుకే ఈ బల్ల అనేది నాకు చాలా ఇష్టం. ఈ బల్ల దగ్గరికి వచ్చినప్పుడల్లా నేనేం చేస్తానంటే, ప్రభువా నేను పోయిన వారం అంతా ఎట్లా ఉన్నాను, నా ప్రవర్తన అంతా ఎట్లా ఉన్నది, నేను ఎవరి దగ్గరికి పోయినాను, ఏం మాట్లాడినాను, ఎందుకు మాట్లాడినాను. అసలు నేను ఈ పక్కనున్న ఎయిర్పోర్ట్లోనే నేను జాబ్ చేసేది. ఆ డైలీ అక్కడ ఎవరితోనే నేను మాట్లాడను, నా పని ఏదో నేను చూసుకుంటాను. ఎవరైనా నా దగ్గరికి వస్తే ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడి వదిలిపెట్టేస్తాను. ఒకటి ఎక్కువ మాట్లాడు, ఒకటి తక్కువ మాట్లాడు. ప్రజలందరూ చూసి ఆశ్చర్యపడిపోతున్నారు. నా డెస్క్ దగ్గర ఒక వచనం కూడా పెట్టినది, చాలామంది ఆ వచనాన్ని కూడా చదువుతున్నారు. మన మోటో కాడ పెట్టినది, హీ ఈజ్ ఏబుల్ టు గివ్ ది మచ్ మోర్ దెన్ దీస్. సో కాబట్టి ఆ యొక్క వాక్యం అనేది ఏం చేస్తుంది అంటే నాకు గమనంలోనికి తీసుకొని వస్తుంది. సో కాబట్టి మనము కయ్యూను వంటి వారిపై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి. సో మనము ఎవరి సంబంధులుగా ఉన్నాము? కయ్యూను అనే వ్యక్తి ఆయన హృదయాన్ని దుష్టునికి ఇచ్చేసినాడు, సైతానికి ఇచ్చేసినాడు. సైతానికి ఇచ్చిన తర్వాత ఆయన హృదయాన్ని సైతానుడు కంట్రోల్ చేస్తున్నాడు. సైతాను ఆధీనంలోకి వెళ్ళిపోయినాడు కాబట్టి ఆ సైతానుడు ఏం చెప్తే అది చేస్తున్నాడు. సైతానుడు ఏం చెప్తాడు? దేవుని వాక్యాన్ని అబద్ధం చేసేస్తాడు. ఆయన ఏం కాదు, నువ్వు చేసేయి, ఎవరేమంటారో చూద్దాం, నీకు ఇంకొక హెల్ప్ చేస్తా, నేను ఇంకొక వ్యక్తిని నీ కొరకు ఏర్పాటు చేస్తా, ఆ వ్యక్తి నీకు హెల్ప్ చేస్తాడు, ఆ వ్యక్తి నీకు సహాయం చేస్తాడు అని అంటాడు. సో కాబట్టి వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. కాబట్టి వాడు ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవి. బల్లలో పాలు పొందడానికి వచ్చిన నా క్రియలు ఇప్పుడు ఎట్లున్నాయి? నేనేమేం పనులు చేస్తున్నాను? ఇంట్లో పని చేస్తున్నాను, ఇంట్లో నేను నా పనులు ఎట్లున్నాయి? ఆఫీస్లో పని చేస్తున్నాను, ఆఫీస్లో నేను నా క్రియలు ఎలా ఉన్నాయి? ఏ విధంగా ఉన్నాయి నా క్రియలు? దేవునికి ఇష్టంగా ఉన్నాయా లేకపోతే దేవునికి విరుద్ధంగా ఉన్నాయా? చూడండి, 1 యోహాను 3:8 అక్కడనే. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే చూసినావా? పాపం చేయు ప్రతివాడు ఎవరు? అపవాది సంబంధి. బల్లలో పాలు పొందుకుంటూ కూడా నేను పాపం చేస్తూ ఉన్నాను అంటే నేను అపవాది సంబంధినే. అపవాది చెప్పినట్టే నేను చేస్తున్నాను. చూడండి ఇక 3 యోహాను 1:11. 3 యోహాను 11వ వచనం. యోహాను రాసిన 3వ పత్రిక, ప్రియుడా చెడు కార్యము కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు. చూసారా? మేలు చేసేటోళ్ళు దేవుని సంబంధి, కీడు చేసేటోళ్ళు దేవుని చూసేటోళ్ళు కానే కాదు. ఇప్పుడు బల్లలో పాలు పొందుకుంటా నేను కీడు చేయాలని చెప్పండి? నా ఆత్మీయ జీవితానికి నేనే కీడు చేసుకోవాలన్నా? ఇతరులకు కీడు చేయాలన్నా? ఇది చాలా ప్రాబ్లం. నేను వాక్యం హెబ్రోన్లోనే నేర్చుకున్నాను. హెబ్రోన్లో నేను 2 సంవత్సరాలు ఉన్నాను. అంటే నేను అప్పుడు MBA చేస్తున్నాను. ఆ MBA చేసేటప్పుడు ఆ హెబ్రోన్లోనే 2 ఇయర్స్ ఉన్నాను. హెబ్రోన్కి పక్కలో ఒక చిన్న రూమ్ తీసుకొని ఉన్నాను. నేను ఎక్కువగా ఉన్నది హెబ్రోన్లోనే. ఆ రూమ్కు పోయినాము అంటే వండుకున్నాము, తిన్నాము, పండుకున్నాము, అంతే. దాని తర్వాత మొత్తం హెబ్రోన్లోనే ఉన్నాము. ఆ 2 సంవత్సరాలు ఈ దేవుడు నాకు వాక్యం నేర్పించినాడు. నేను నేర్చుకున్న విషయాలలో చాలా విషయాలు ఉన్నాయి.
15:5 ద్వితీయోపదేశకాండం చూడండి ఎంత మంచిగా ఉందో దేవుని వాక్యం. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 5వ వచనం. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో బీదలు ఉండనే ఉండరు. మీలో బీదలే ఉండరు. అసలు ఈ దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినండి అమ్మా, మీలో బీదలే ఉండరు. అసలు ఈ వాక్యం మనల్ని గొప్పలం చేస్తుంది. ఈ వాక్యంలో ఆ శక్తి ఉంది. ఈ వాక్యం మనల్ని గొప్పలం చేస్తుంది. మనం అసలు బీదవారిగా ఉండనే ఉండము. అందుకే నేను హెబ్రోన్లోకి పోయిన ఫస్ట్ డేనే ఈ మాట విన్నా. నేను ఆ రోజు నుండి దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా విన్నా. నేను ఏ ఒక్క మాట కూడా నేను వదులుకోలేదు. మీలో బీదలు ఉండనే ఉండరు. అసలు ఈ మాట నిజంగా నా జీవితంలో నెరవేర్చబడ్డది. మేము నిజానికి చెప్పాలంటే మేమంతా ఎస్సీలమే. యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న తర్వాత ఆ ఎస్సీ సర్టిఫికేట్ని నేను చించి పడేసినాను. ఈ యొక్క దేవుడు మేలు చేయుట మానని దేవుడు అని నేను తెలుసుకున్నాను. సంతోషంగా మేలు చేసే దేవుడు అని నేను తెలుసుకున్నాను. ఈ యొక్క దేవుడు చెప్పిన మేలు ఖచ్చితంగా చేసే దేవుడు అని విశ్వసించినాము. రాబోయే కాలమందు నీకు మేలు చేసే దేవుడు అని విశ్వసించినాము. ఈరోజు నేను బీసీసీగా ఈరోజు నేను బ్రతుకుతున్నాను. మా బంధువులు ఎవ్వరు కూడా రక్షణ పొందలేదు. అసలు అందరూ నువ్వు ఆగమైపోతావు, నీ జీవితం నాశనం అయిపోతుంది, నీ భార్య నీతో ఉండదు, నీ భార్య కూడా వెళ్ళిపోతుంది, నీ పిల్లల బతుకులు ఆగమైపోతాయి, నువ్వు కూడా ఆగమైపోతావు, నువ్వు అప్పుల పాలైపోతావు అన్నారు మా బంధువులు. అయినా సరే ఈ దేవుని నేను వదలలేదు. ఈరోజు ఈ దేవునితోనే ఉన్నాను. ఈ దేవుని వాగ్దానాలే నన్ను ఏం చేస్తున్నాయంటే బలపరుస్తున్నాయి. ఆదికాండము 13వ అధ్యాయము 15వ వచనం నా యొక్క ఈ సంవత్సరం వాగ్దానం. ఆదికాండం 13వ అధ్యాయము 15వ వచనం. 13వ అధ్యాయము 15వ వచనమా? నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను. ఈ సంవత్సరం నా వాగ్దానం అండి. ఈ సంవత్సరం నా వాగ్దానం అది. నీవు చూచుచున్న ఈ దేశాన్ని నీకు నీ సంతానానికి నేను సదాకాలం ఇచ్చేస్తా. నా మనోనేత్రాలు వెలిగింపబడ్డ తర్వాత నేను చూసిన దేశం పరలోక దేశం. ఆ పరలోక దేశాన్ని ఈ దేవుడు ఏం చేస్తా అన్నాడు అంటే నాకు ఇవ్వడమే కాదు, నా సంతానానికి కూడా ఇస్తా అన్నాడు. ఆ వాగ్దానం చదవగానే నాకు చాలా సంతోషమైంది. నా పిల్లలు ఖచ్చితంగా రక్షణ పొందుతారు, నా పిల్లలను దేవుడు ఖచ్చితంగా రక్షించుకుంటాడు. చాలా సంతోషమైంది నాకు. సో ఇప్పుడు ఇంత అద్భుతమైన దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఏమి అంటే పిల్లలు ఆగమైపోతున్నారని ఎటు చెప్తాం చెప్పు. సో కాబట్టి కేవలం ఈ యొక్క దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నేను కూడా అదే నేర్చుకున్నాను. గొప్ప దేవుణ్ణి నమ్ముకున్నామని ఉట్టిగా చెప్పుకోవడం కాదు, కానీ గొప్పగా బ్రతకడం నేర్చుకోవాలి. ఆ దేవుడు ఎంత గొప్పోడో నేను కూడా అట్లా గొప్పగా బ్రతకాలి. ఆ దేవుడు ఎట్లా గొప్పోడు అయినాడు అని అంటే అన్నీ వదులుకున్నాడు కాబట్టి ఆయన గొప్పోడు అయినాడు. పరలోక రాజ్యాన్ని వదిలేసినాడు, తండ్రిని వదిలేసినాడు, ఆ తండ్రి సన్నిధి వదిలేసినాడు. దేవదూతలు నిత్యము పరిశుద్ధుడు 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 అని ఆయనను ఆరాధన చేస్తున్నారు. ఏమీ తక్కువ లేదు ఆయన కాడ. అవన్నీ వదులుకున్నాడు కాబట్టి ఆయన చాలా అంత గొప్పోడు అయిపోయినాడు. అందుకే నేను కూడా ఈ దేవుని కొరకు అన్నీ ఆల్మోస్ట్ ఆయన చెప్పినవన్నీ నేను వదిలేస్తూనే ఉన్నాను. ఆ వదిలేస్తూనే దేవుడు నేర్పించాడు. సో కాబట్టి మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు, అస్సలు ఉండదు. దేవుని సన్నిధిలోనే ఉన్నాడు. దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన లోపల ఏ మార్పు రాలేదు. యెహోవా స్వరం విన్న తర్వాత కూడా ఆయన లోపల ఏ మార్పు రాలేదు. ఇంకా ద్వేషం పెరుగుతూనే ఉంది, ఇంకా కోపం పెరుగుతూనే ఉంది, ఇంకా అసూయ పెరుగుతూనే ఉంది, ఇంకా ఈర్ష్య పెరుగుతూనే ఉంది, ఇంకా కపటం పెరుగుతూనే ఉంది. ఏ మార్పు రాలేదు. సో అందుకే మనం హేబేలులాగా ఉంటే చాలా సంతోషం. నిజంగా ఈ యొక్క సృష్టి ఆరంభం అవ్వగానే మొట్టమొదటి హంతకుడు
కయ్యూనైతే మొట్టమొదటి హతసాక్షి హేబేలు, ఫస్ట్ హంతకుడు. కాబట్టి ఎవరైనా సరే హత్య చేసినారు అంటే సరే కోర్టుకే పోయినాం అనుకోండి, ఏదో ఆయన పట్టుకున్నాము, ఆ కోర్టులో ఏం కావాలా? సాక్ష్యం కావాలి. సాక్ష్యం ఉంటే అది నడుస్తుంది. సాక్ష్యం లేకపోతే నువ్వు నిర్దోషివి, నువ్వు ఏ నేరం కూడా చేయలేదు. సాక్ష్యం లేదు కాబట్టి నువ్వు నిర్దోషివి అంటావు. కాబట్టి కయ్యూను హత్య చేసినాడు అని ఆ దేవుని స్వరమే సాక్ష్యం. ఆయన హత్య చేయకన్నా ముందు దేవుడు మాట్లాడినాడు, హత్య చేసిన తర్వాత దేవుడు మాట్లాడినాడు. అయినా సరే ఆయన లోపలికి భయమే వస్తలేదు. దేవుడు అంటే భయమే వస్తుంది. అరే పైన దేవుడు, జీవం గల దేవుడు మాట్లాడుతున్నాడు. నన్ను చూసినాడు, తమ్ముని చంపినా అని చెప్పినాడు. ఆ తమ్ముని యొక్క రక్తం అనేది మురపెడుతుంది అన్నాడు. అయినా సరే హృదయం కదిలింపబడట్లేదు. సో అంత కఠినమైన హృదయం నీకు నాకు ఉంటే చాలా కష్టం. మనం అసలు ఈ లోకంలో ఇంకా ముంగల్కి సాగనే సాగదు. చూడండి 3 యోహాను 1:11 అయిపోయింది కదా. 1 యోహాను 3:8 అది కూడా అయిపోయింది. చూడండి 3:8 అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది సంబంధం 1 యోహాను 4:6 చూడండి. దేవుని సంబంధులు ఏం చేస్తారో చూడండి. మనమంతా ఎవరు ఇప్పుడు? దేవుని సంబంధులము. దేవుని ఎరిగిన వాడు దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము ఆత్మ ఏదో తెలిసికొనుచున్నాం. మనమంతా దేవుని సంబంధులమండి. దేవుని ఆరాధన చేస్తున్నాం, వాక్యం పట్టుకుంటున్నాం. ఇప్పుడు నేను వాక్యం పట్టుకొని వచ్చినాను, బైబిల్ బ్యాగ్ సంఖ చేసుకొని వచ్చినాను. చాలా దూరం ప్రయాణం చేసినాను. ఆ బైబిల్ బ్యాగ్కి ఒక వచనం ఉంది, జీసస్ సేవ్స్ యూ అని. ఆ వచనం చాలామంది చదివినారు. దేవుని నామాన్ని నేను పెట్టుకున్నాను, దేవుని ప్రకటిస్తున్నాను. నేను దేవుని సంబంధిని, దేవుని సంబంధిలాగే ఉండాలి. కానీ మళ్ళీ అపవాది సంబంధిలాగా నేను అసలు ఉండనే ఉండను. నేను చాలా జాగ్రత్తగా ఈ లోకంలో ఉండాలి. నేను పరిచర్యకి వెళ్ళినప్పుడల్లా చాలా ప్రాంతంలో చాలా సంఘాలలో నేను గమనించినాను, అసలు విశ్వాసులకి కనీసం పాటలు కూడా పాడడానికి రావట్లేదు. ఆ సంఘ క్రమం అనేది కూడా సరిగ్గా వాళ్ళకి తెలియదు. నిదానంగా ఈ సంఘ క్రమం కూడా వాళ్ళు మర్చిపోతున్నారు. ఆ యొక్క సంఘ క్రమం ఏంది, ఈ యొక్క ఆరాధన అంటే ఏంది అనేది కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మర్చిపోతూ ఉన్నారు. ఇక్కడ ఆరాధన జరుగుతూ ఉంటే ఏమంటే అసలు ఆరాధన జరిగేటప్పుడు ఎవ్వరు కూడా డిస్టర్బ్ కావద్దు. అక్కడ లేచి అట్లా తిరగడం, లేచి వెళ్ళడం, అట్లా లేచి తిరగడం అట్లా చేయవు. ఆరాధన కంటే ముందు పాట పాడతాం. ఆ పాట పాడేటప్పుడు మనం ఏం చేయాలంటే వాష్రూమ్కి వెళ్తే వాష్రూమ్కి వెళ్ళాలా, నీళ్లు తాగాలంటే నీళ్లు తాగాలా. ఆ పాట అయిపోయే లోపు నువ్వు మళ్ళీ వచ్చి కూర్చోవాలి. సంఘం ఇక్కడ ఆరాధన చేస్తూ ఉంటే ఎవ్వరు కూడా తమను తాము డిస్టర్బే చేసుకోకూడదు. వన్ థింగ్. ఆరాధన అయిపోయిన తర్వాత మళ్ళీ పాట పాడతాం. పాట పాడిన తర్వాత ఆ పాటలోనే మళ్ళీ మనం ఏం చేస్తామంటే మళ్ళీ నీకు బయటికి వెళ్ళాలి, నీకు ఎమర్జెన్సీ వర్క్ ఏమైనా ఉంది అంటే ఆ చేసుకొని మళ్ళీ వచ్చి ఇక్కడనే కూర్చోవాలి. ఎవరికి క్రమం లేదు, ఎవరికి ఒక పద్ధతి లేదు, ఏమీ లేదు. తిరుగుతూనే ఉంటారు, వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. బల్ల పంచేటప్పుడు కూడా ఆ యొక్క బల్ల తీసుకునేటప్పుడు సంఘం అంతా కూడా మోకాళ్ళ మీద ఉండాలి. మోకాళ్ళ మీద ఉండి ఆ యొక్క బల్ల తీసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారి శరీరానికి సాదృశ్యం, యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తానికి సాదృశ్యం. ఆ యొక్క బల్లని ఇష్టం వచ్చినట్టు కూడా తీసుకోవద్దు. ఎవరైతే మోకరించగలుగుతారో వాళ్ళందరూ కూడా మోకరించే బల్లని తీసుకోవాలి. సంఘానికి వచ్చినాము అంటే సిస్టర్స్ అందరూ కూడా తల కప్పుకోవాలి, బ్రదర్స్ అసలు తల కప్పుకోవాలి. అంత ఉల్టా అయిపోతుంది. ఇప్పుడు సంఘంలో ఒక క్రమమే ఉండట్లేదు. క్రమం లేదు అంటే అక్రమం ఉంది అని అర్థం. దేవుడి మందిరానికి వచ్చి అక్రమం నేర్చుకుందామా మనం? అందుకే బైబిల్లో చాలా స్ట్రిక్ట్ వార్నింగ్స్ ఉన్నాయి. అక్రమం చేయవలన నా యుద్ధ నుండి తొలగిపోండి, మీరంతా అక్రమం చేస్తున్నారు, వద్దు, వెళ్ళిపోండి. సంఘానికి వచ్చినాక కూడా సంఘంలో ఒక క్రమం లేదు, ఏం లేదు, అక్రమం చేస్తున్నారు అందరూ. క్రమం లేదు అంటే అక్రమం అని అర్థం. అందుకే అక్రమం చేయవలన మీరంతా తొలగిపోండి, నా ఎదుట నుండి వెళ్ళిపోండి మీరు అని దేవుడు అంటున్నాడు. కాబట్టి సంఘంలో ఒక క్రమం ఉంది. నేను ఇప్పుడు వ్యక్తిగతంగా నిన్నటి దినాలు కూడా మా యొక్క స్థానిక సంఘంలో నాకు సంఘ ప్రార్థనలో వాక్యం చెప్పమన్నారు. ఆ వాక్యం చెప్పడం అయిపోయిన తర్వాత లాస్ట్ ప్రేయర్ నేనే చేసినాను. ఆ లాస్ట్ ప్రేయర్లో నేను అదే చేసినాను ప్రార్థన.
ప్రభువా ఈ యొక్క సంఘ క్రమాన్ని మేము మర్చిపోతున్నాము. సంఘంలో ఈ క్రమం ఏందో నిదానంగా పోతుంది. ఆ తరంలో సేవ చేసిన వాళ్ళందరూ వెళ్ళిపోయినారు. ఇప్పుడు మాకు ఆ యొక్క బాధ్యత మా మీద పెట్టినారు. ఈ క్రమం మొత్తం మేము మర్చిపోతున్నాం. దయచేసి మమ్మల్ని క్షమించండి. క్రమాన్ని మేము మళ్ళీ నేర్చుకుంటాం. దయచేసి మాకు సహాయం చేయండి అని నేను ప్రార్థన చేసినాను. ఈ క్రమాన్ని నేను నేర్చుకోవడం కాదు, నా తర్వాత తరాన్ని కూడా నేను ఇదే క్రమాన్ని నేర్పియాలి. నూతన నిబంధన సంఘ దర్శనం అనేది కరెక్ట్గా ఉన్న సంఘమే మన సంఘం. వేరే సంఘం లేనే లేదు. మీకు కావాలంటే వచనం కూడా చూపిస్తాను. చూడండి, సామెతలు 22 28. నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు. చూశారా? మన పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతి, మన పితరులు చూపించిన సంఘ దర్శనం ఇది. ఆ సంఘ దర్శనాన్ని ఏం చేయొద్దు? తీసేయొద్దు, 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 తీసేయొద్దు. ఈ వచనం కూడా చాలా మందికి ఉల్టా అర్థమైంది. తెలుసా మీకు? ఈ వచనం కూడా ప్రజలకు సరిగ్గా అర్థం కాదు. మన పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాయి అంటే సంఘము అని అర్థం. మన పితరులు అంటే సంఘములో మన పితరులు చూపించిన సంఘ దర్శనం. ఇదే వచనం ఇంకోసారి కూడా ఉన్నా చూడండి, 23:10 సామెతలు. చూసారా? పురాతనమైన పొలిమేర రాతిని తీసేయవద్దు. ఈ సంఘ దర్శనాన్ని మనం మర్చిపోవద్దు. ఈ సంఘ క్రమాన్ని మనం మర్చిపోవద్దు. ఈరోజు కూడా ఏమి అంటే అసలు మా ఆఫీస్లో అదర్ డినామినేషన్ వాళ్ళు కూడా ఉన్నారు. చాలా తక్కువ మంది క్రిస్టియన్స్ ఉన్నారు. అదర్ డినామినేషన్ వాళ్ళు ఒక మేనేజర్ వచ్చినాడు నా దగ్గరికి వచ్చి ఆ వచనం చూసినాడు. ఐ క్యాన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ విచ్ స్ట్రెంగ్థెనెత్ మీ అనే ఒక వచనం నేను నా బోర్డుకు పెట్టుకున్నాను. ఆ వచనం చూసిన తర్వాత ఆయన అది చదివిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆ వచనం చూసి మీరు క్రిస్టియనా అని అడిగినాడు. అవునండి అని చెప్పాడు. ఈ వచనం చాలా బాగుందండి అని అన్నాడు. ఆయన థ్యాంక్ యూ అండి అని చెప్పాను. మళ్ళీ దాని తర్వాత నేను ఆయనతో మాట్లాడితే మీరు ఏ చర్చికి వెళ్తారు, అట్లెందుకు అడుగుతున్నారు అని అన్నాడు ఆయన. ఈ వాక్యం మీకు నచ్చింది అని అన్నాను. అప్పుడే నాకు అర్థమైపోయింది. ఎందుకంటే ఆ మాట ఈడ ఎవరు అనలేదు, అందరూ అన్నులే ఉన్నారు. ఎవరు కూడా ఈ మాట మంచిగా ఉంది అని అనలేదు. మీరు అన్నారంటే ఖచ్చితంగా మీరు క్రిస్టియనే అయ్యారు. మీరు ఏ చర్చికి పోతారు అంటే పలానా ఆర్సీఎం చర్చికి పోతామండి అని అన్నాడు. ఆయన మళ్ళీ నాకు అడిగినాడు మీరే చర్చికి పోతారు. నేను హెబ్రోన్కి పోతానండి అని చెప్పిన. హెబ్రోన్లో వాక్యం చాలా బాగుంటుందండి. అసలు వాక్యం వినాలంటే హెబ్రోన్లోనే వినాలి. యవనస్తులకి కావాల్సిన సరి అయిన ఇన్స్ట్రక్షన్స్, సరి అయిన వార్నింగ్స్ ఎక్కడ ఇస్తారు అని అంటే అది హెబ్రోన్ చర్చిలోనే ఇస్తారు. అర్థమవుతున్నాను? మొన్న జరిగిన సంగతి జస్ట్ ఒక 2 months 3 months బ్యాక్ జరిగిన సంగతి నాకు నిజంగా చాలా సంతోషమైంది. అందుకే ఆ రోజు నుండి ఇప్పుడు అదర్ డినామినేషన్ వాళ్ళు మనకి మర్యాద ఇస్తున్నారు అంటే దానికి కారణం కూడా అదే, సంఘ క్రమం. ఈ క్రమాన్నే నేను మర్చిపోతే ఇంక ఈ అక్రమం ఉన్నట్టే ఏమన్నా. సో అందుకే ఈ యొక్క క్రమాన్ని మనం మర్చిపోకుండా మనం ఇదే క్రమంలో కొనసాగితే చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉంటుంది. ఇక్కడ వాక్యం చెప్పినట్టు ఇంకా వేరే చోట కూడా ఎక్కడ చెప్పరు. సో అందుకే ఏమి అంటే ఆ యొక్క వచనాన్ని మనం మళ్ళీ చదువుతాం. ఏ వచనం అంటే 1 యోహాను 3:12. మరొకసారి చదువుకొని ఈ యొక్క కూడికని మనము ముగిస్తాం. అందరం కలిసి చదువుతాం. ఒక్క నిమిషం. 1 యోహాను 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుతాం. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతిగలనియునై ఉండెను గనుకనే కదా. 1 కొరింథీ 11:28. ఇదే ప్రకారం అందరం కలిసి చదువుతాం. 1 కొరింథీ 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకొని ప్రార్థన చేస్తాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్నవలను అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. మోకరించండి, ప్రార్థన.